హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రశ్నలను విశ్లేషిద్దాం. మరి ముందుగా మన అప్టెక్ జాబ్స్లో వచ్చినటువంటి కోర్సుల గురించి నీకు కొంచెం వివరిస్తాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్సు, అదేవిధంగా మనకి షార్ట్ కోర్సులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి ఈ ఫుల్ కోర్స్ తీసుకుంటే పూర్తిగా టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం డీటెయిల్డ్గా మీకు కోర్స్ అందించడం జరుగుతుంది. కేవలం 999 రూపాయలకు మాత్రమే. దీని వ్యాలిడిటీ మనకి 6 నెలలుగా ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి సంబంధించి తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. కేవలం 999 రూపాయలే. ఇక్కడైతే మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి దాదాపు 10 గంటల వరకు సబ్జెక్టుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, టెస్టులు నిర్వహిస్తూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇలా మీకు ప్రతి అంశాన్ని ఈ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్కి నోటీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఇక టెట్ డిఎస్సి, ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇప్పుడు ఎక్కువగా, అంటే అటు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రావడానికి రెడీగా ఉంది, అదేవిధంగా మన తెలంగాణలో టెట్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ రెండింటికి ఉపయోగపడే విధంగా మీకు ఎస్జిటి కోర్సుని 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా మెథడాలజీకి సంబంధించి, అంటే స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీకి సంబంధించి మీకు 1499 తోటి కోర్సును మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటాయి. అయితే ముందుగా మీరు ఫ్రీ వీడియోస్ ఉంటాయి, ఆ ఫ్రీ వీడియోస్ చూడండి. నచ్చితే అప్పుడు మనం కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ మిషన్ అరుణ్ హిమవీర్ టు సపోర్ట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్? వ్యవసాయ మరియు ఉద్యానవన ఉత్పత్తిదారులకు మద్దతుగా మిషన్ అరుణ్ హిమవీర్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బాగా గుర్తుపెట్టుకోండి, మిషన్ అరుణ్ హిమవీర్. ఈ మిషన్ అరుణ్ హిమవీర్ అనేది వ్యవసాయ ఉద్యానవన ఉత్పత్తిదారులకు మద్దతుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం అది అడుగుతున్నాడు. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్. మరి ఈ కింది ఏ రాష్ట్రాల్లో ఈ యొక్క మిషన్ అరుణ్ హిమవీర్ అనేటువంటి ఈ యొక్క వ్యవసాయదారులకు, ఉద్యానవన ఉత్పత్తిదారులకు మనకి మద్దతుగా ఈ మిషన్ అరుణ్ హిమవీర్ అనేటువంటి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం అండి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యవసాయ మరియు ఈ యొక్క హార్టికల్చర్కి సంబంధించినటువంటి కూరగాయలు కావచ్చు, ఇతర ఉత్పత్తులను ఎక్కువగా ఇతర ప్రాంతాలకు అమ్మి రైతులకు అత్యధికంగా లాభాలు ఆర్జించే విధంగా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అరుణ్ హిమవీర్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వాళ్ళ తోటి కూడా ఒప్పందం ఎంఓయూని కుదుర్చుకోవడం జరిగింది ఈ యొక్క ఒప్పందంలో భాగంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద జూలై-సెప్టెంబర్ క్వార్టర్, which country made the highest foreign direct investment, FDI, forest direct investment in India, contributing 50% of the total investments? Very important. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం పెట్టుబడులలో 50% వాటాతో భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను చేసిన దేశం ఏది? అంటే 2024 జూలై-సెప్టెంబర్కి త్రైమాసికంలో మన భారతదేశంలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో అత్యధిక భాగం అంటే 50% వరకు ఈ దేశమే మనకు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో. ఏ దేశం అండి? ఫస్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్, సెకండ్ వన్ సింగపూర్, థర్డ్ వన్ యునైటెడ్ కింగ్డమ్, ఫోర్త్ వన్ జపాన్. ఇందులో రైట్ ఆన్సర్ తీసుకుంటే మనకి సింగపూర్ అనేది రైట్ ఆప్షన్. ఎందుకని? మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఇతర దేశాలు మన దేశంలో పెట్టినటువంటి ప్రత్యక్ష పెట్టుబడులలో అత్యధిక భాగం అంటే దాదాపు ఈ యొక్క జూలై-సెప్టెంబర్ క్వార్టర్స్లో దాదాపు 13.6 బిలియన్ US డాలర్స్ను ఈ యొక్క
సింగపూరు మన దేశంలో ప్రత్యక్ష పెట్టుబడిగా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సింగపూర్ అనేది రైట్ ఆప్షన్. ఒక అంచనా ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఒక సింగపూరే మన దేశంలో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టిందయ్యా అంటే సుమారుగా $159.94 బిలియన్ ఈ యొక్క పెట్టుబడి పెట్టడం అనేది జరిగింది. చూడండి, అంటే ఈ యొక్క 24 సంవత్సరాల్లో ఒక్క సింగపూరే $159.94 బిలియన్ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశంలో పెట్టడం జరిగింది సింగపూర్. అదేవిధంగా 2024 జూలై సెప్టెంబర్ క్వార్టర్లో మాత్రం 50 అంటే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50% వరకు అంటే $13.6 బిలియన్ అమెరికన్ డాలర్లు ఈ యొక్క సింగపూరే పెట్టడం జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఇస్రో ఆన్ 4th December 2024 ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి December 4, 2024 ఇస్రో ఈ క్రింది వాటిలో ఏ మిషన్ను ప్రయోగించింది? ఏ మిషన్ అండి? PSLV C59 ప్రాబ్ 1, PSLV C59 ప్రాబ్ 2 మిషన్, PSLV C59 ప్రాబ్ 3 మిషన్, PSLV C59 ప్రాబ్ 4 మిషన్. ఇప్పుడు మనకి ప్రాబ్ 1 మిషన్ మనం స్టార్ట్ చేసాం, 2 చేసాం, ప్రస్తుతం 3లో ఉన్నాం. సో కాబట్టి అమెరికన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించినటువంటి ప్రోబా 3 మిషన్ని ఈ యొక్క PSLV C59 వెహికల్ తోటి పంపించడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆన్సర్ PSLV C59 ప్రోబా 3 మిషన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ రైల్వే లాంచ్డ్ ఏ మొబైల్ యాప్ ఫర్ ప్యాసింజర్ సేఫ్టీ అండ్ స్టాఫ్ ట్రైనింగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మొబైల్ యాప్? ప్రయాణికుల భద్రత మరియు సిబ్బంది శిక్షణ కోసం భారతీయ రైల్వే మొబైల్ యాప్ను ప్రారంభించింది. మరి ఆ మొబైల్ యాప్ పేరేంటి అని అడుగుతున్నాడు భారతీయ రైల్వే. దేనికోసం అండి? మనకి ప్రయాణికుల భద్రత మరియు సిబ్బంది యొక్క శిక్షణ కోసం ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది భారతీయ రైల్వే. ఆ యాప్ పేరు సురక్ష, సంయోజన, సంరక్ష, నన్ ఆఫ్ ది అబవ్, పైదేది కాదు అంటున్నాడు. సో భారతీయ రైల్వేలు ప్రయాణికుల భద్రత మరియు సిబ్బంది శిక్షణ కోసం రూపొందించిన యాప్ సంరక్ష యాప్ని భారతీయ రైల్వేలు రూపొందించడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ లోన్ ఆఫ్ $188.28 million ఫర్ ద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ విచ్ స్టేట్ ఇన్ ద కంట్రీ? దేశంలో ఏ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు $188.28 మిలియన్ రుణాన్ని ప్రపంచ బ్యాంక్ ఆమోదించింది? అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మేఘాలయ, మహారాష్ట్ర. ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్రకు. సో ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ మహారాష్ట్రలోని వెనుకబడినటువంటి జిల్లాలకు ఆర్థిక సహాయం కోసం $188.28 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ఇన్ విచ్ స్టేట్? అంటే కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల బాల్య వివాహ రహిత భారత ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? సో ఇది మన హిందీలో బాల్య వివాహ్ ముక్త భారత్ అనేటువంటి ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభించడం జరిగిందన్నాడు? మొదటిది న్యూఢిల్లీ, 2 మహారాష్ట్ర, 3 ఆంధ్రప్రదేశ్, 4 కర్ణాటక. మరి ఈ 4 రాష్ట్రాల్లో బాల్య వివాహ్ ముక్త భారత్ అంటే భారతదేశంలో బాల్య వివాహాలను లేకుండా చేయటం అనేటువంటి ఈ యొక్క ప్రచారాన్ని ముందుగా న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The 13th National Seed Conference, NSC, National Seed Conference was held in which of the following city? ఈ కింది ఏ నగరంలో 13వ జాతీయ విత్తన సదస్సు నిర్వహించబడింది? 13వ జాతీయ 13th National Seed Conference held in అయోధ్య, వారణాసి, ఆగ్రా, న్యూఢిల్లీ. ఎక్కడండి? ద రైట్ ఆప్షన్ ఈస్ వారణాసి. వారణాసిలో నవంబర్ 28 నుంచి 30 వరకు ఈ యొక్క సీడ్ సదస్సు జరిగింది. ఏ సీడ్ అండి? నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్ అనేటువంటి సదస్సు జరిగింది. ఎక్కడ? వారణాసిలో. ఎప్పుడు? నవంబర్ 28 నుంచి 30 వరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఏ గ్లోబల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సెంటర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ క్రింది ఏ రాష్ట్రంలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సెంటర్ను స్థాపించనున్నారు? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఎక్కడండి? మనకి గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారంటే మనకి హర్యానాలో ఏర్పాటు చేయనున్నారు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ వాజ్ రీసెంట్లీ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ మెరైన్ స్టేట్ బై ద యూనియన్ ఫిషరీస్ మినిస్ట్రీ? ఇటీవల కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రాన్ని బెస్ట్ మెరైన్ స్టేట్గా ఎంపిక చేసింది? కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర. ఏంటండి? బెస్ట్ మెరైన్ స్టేట్గా కేంద్ర ఈ యొక్క మత్స్య మంత్రిత్వ శాఖ బెస్ట్ మెరైన్ స్టేట్గా ఏ రాష్ట్రాన్ని ఎంపిక చేసిందయ్యా అంటే కేరళ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. ఇదే విధంగా గతంలో మనం ఒక బిట్ చెప్పుకున్నాం. ఇదే కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్గా మన తెలంగాణని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు బెస్ట్ మెరైన్ స్టేట్గా కేరళ, ఇదే క్రమంలో ముందుగా బెస్ట్ మెరైన్ స్టేట్గా కేరళను, బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్గా తెలంగాణను, ఇక జిల్లాల వారీగా తీసుకుంటే ఇన్లాండ్ ఫిష్ వచ్చేసి ఏ జిల్లా అంటే కాంకర్ జిల్లా, ఛత్తీస్గఢ్లోని కాంకర్ జిల్లాను ఎన్నిక చేయడం జరిగింది. మరి బెస్ట్ మెరైన్ జిల్లాగా కేరళలోని కొల్లాం జిల్లాను ఎంపిక చేయడం జరిగింది. అంటే బెస్ట్ మెరైన్ స్టేట్గానేమో కేరళ, బెస్ట్ మెరైన్ డిస్టిక్గా కేరళలోనే కొల్లాం జిల్లాను, అదేవిధంగా బెస్ట్ ఇన్లాండ్ ఫిషరీ స్టేట్గా తెలంగాణను, బెస్ట్ ఇన్లాండ్ డిస్టిక్గా ఛత్తీస్గఢ్లోని కాంకర్ను ఎంపిక చేయడం జరిగింది ఈ యొక్క కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ. కాబట్టి ఇప్పుడు బెస్ట్ మెరైన్ స్టేట్ అంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ? వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ. రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడిందంటే మనకి హర్యానాలో ప్రారంభించబడింది. మరి హర్యానాలో ఎక్కడండి? ఏ పేరుతోటండి? ఎక్కడుందండి అంటే ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. సో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అంటే JGUలో మన దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంను స్థాపించబడింది. మరి ఇక్కడ ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఎక్కడుందండి? హర్యానాలోని సోనీపట్లో ఉంది. సోనీపట్. కాబట్టి హర్యానా రాష్ట్రం అంటే హర్యానా పెట్టాలి. హర్యానాలో కూడా ఎక్కడంటే సోనీపట్. ఈ సోనీపట్లో ఎక్కడ? ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఈ యొక్క రాజ్యాంగ మ్యూజియంను ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.